హాయ్ అండి. ఈరోజు సండే కదా, అందరింట్లోని ఏదో ఒక స్పెషల్స్ అయితే ఉంటాయి. మా ఇంట్లో అయితే స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ అండి. మటన్ అంటే కైమా తీసుకొచ్చారు. దాన్ని నేను మామిడికాయ సీజన్ కదా, మామిడికాయ వేసి వండుదామని చెప్పేసి అనుకుంటున్నాను. రోజు వంటల వీడియోలే కాదు, ఈరోజు మీతో సరదాగా కబుర్లు ఆడుతూ నేను వంట చేద్దామని చెప్పేసి ఈరోజైతే వంట చేస్తున్నాను. ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేసేటప్పుడు బోరింగ్గా అనిపిస్తుంది కదా మనకి వంట చేయడానికి. అప్పుడు ఫస్ట్ నేనైతే తొందరగా ముందు బియ్యం కడిగైతే స్టవ్ మీద పెట్టేస్తానండి. ఎందుకంటే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టంగానే మనకి వంట చేయాలి అనిపిస్తుంది అనమాట. తొందరగా అయిపోయేది కూడా అదే కాబట్టి నేను ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను. నెక్స్ట్ మా మ్యాక్స్ గైడు అంటే మా కుక్క పిల్లండి, వాడికైతే చికెన్ తీసుకొచ్చారు మా వారు. వాడికి చికెన్కి నేను రైసు, అందులోనే ఒక స్పూను కందిపప్పు వేసి చేస్తానండి వాడికి నేను. అలా వండితే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, మంచిది కూడాను హెల్త్ కూడా వాడికి. అందుకని చెప్పేసి ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడాను రైసు కొంచెం కందిపప్పు వేసి వీటితో పాటు ఇవి శుభ్రంగా కడిగేస్తానమాట. ఇవి కడిగేసి నీట్గా వాడికైతే వండుతాను. వీక్లీ 2-3 టైమ్స్ అయితే అలా వండి పెడతానండి వాడికి. వాడికి ఎన్వి అంటే చాలా ఇష్టం కదా కుక్కపిల్లలకి, అందుకోసమని చెప్పేసి నేను ఇలా అయితే వండుతాను. చక్కగా 2 టైమ్స్ అయితే కడిగేసి నీట్గాను దానికి రైస్కి తగ్గ వాటర్ అయితే పోస్తాను నేను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు వేసి చక్కగా కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి చక్కగాను. అయితే ఇందులోనైతే నేను వాడికైతే 2 పూట్లకి కలిపి ఒకేసారి వండేస్తున్నాను. అందుకోసం మధ్యాహ్నం రాత్రికి చక్కగా తినేస్తాడు మా వాడు. చికెన్ తీసుకొచ్చారంటే చాలు, మా వారు కింద నుంచి తీసుకొచ్చేటప్పుడే వాడికి తెలిసిపోద్ది ఈరోజు చికెన్ అనేసేమో. వంట అయ్యే వరకు కూడా ఆగడు. అందులోని ఒక స్పూను పసుపు వేసి ఒక చిన్న పిసరు కొంచెం ఉప్పు కూడా వెయ్యాలటండి కుక్కలకి. అస్సలు ఉప్పు లేకుండా పెట్టాలి అంటారు, కానీ ఉప్పులో అయోడిన్ ఉంటుంది కదండి, అది కుక్కలకు కూడా అవసరమే. అందుకోసమని చిన్న పిసరు వేశాను. ఇవి అయ్యేలోగా చక్కగా మనమైతే ఉల్లిపాయలు అవి మామిడికాయ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూసారా, నేను ఇవి కట్ చేసుకునేలోగా అన్నం కూడా పొంగి వచ్చింది, అన్నం ఉడుకుతుంది, కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసినాయి, అయిపోయింది. ఈలోపు ఇవి మటన్ కీమా అయితే శుభ్రంగా కడగాలండి. ఇది కడిగేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కడుక్కోవాలి, ఎందుకంటే మనం ముక్కలు అయితే చక్కగా బాగానే కడిగేయచ్చు. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కదా, చిన్న చిన్న పీసెస్ కదా, అవి కడిగేటప్పుడు బయటకైతే ఒలిగిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా 2-3 టైమ్స్ అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈలోగా అన్నం అయితే ఉడికిపోయిందండి, అన్నం వార్చేసాను. మా మ్యాక్స్ గడ్ రైస్ అయిపోయింది, అది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని చక్కగా ఆయిల్ వేసి, మనకి ఎన్వికే కొంచెం ఆయిల్ అయితే బాగా పడుతుందండి. ఆయిల్ అయితే కొంచెం మనకి ఏంటంటే ఆయిల్ ఎక్కువగా ఉండడం వలంచి ఎన్వి కర్రీస్ అయితే బాగుంటాయండి, టేస్ట్ కూడాను. నీసు వాసన అది రాకుండా బాగా మనకి అందులో కనుక వేగితే మంచిగా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకుని చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకొని, అది కొంచెం ఆనియన్స్ బాగా మగ్గే వరకు కూడా మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఉల్లిపాయలు వేగేలోగా మనకి మటన్ కీమా అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇది వాటర్ అంతా కూడా జాగ్రత్తగా ఇలా జాగ్రత్తగా పిండి వాటర్ లేకుండా అయితే వేసేసుకుంటే మనకి కైమా కూడా బాగా ఉడుకుతుందండి. చూసారా, చక్కగా వాటర్ అంతా కూడా ఇలా నీట్గా పిండుకొని వాటర్ లేకుండా వేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్లో బాగా మగ్గుతుంది. లేదంటే ఆ ఆయిల్లోనే వాటర్తో మగ్గింది అనుకోండి, టేస్ట్ అంత బాగోదు. అందుకోసం అని చెప్పేసి చక్కగా వేసేసిన తర్వాత చక్కగా ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి కాసేపు దాన్ని అలా మగ్గనిద్దాము, ఒక 5 నిమిషాలు. చూసారా, పచ్చివాసన పోయేలాగా చక్కగా ముక్కలు విడివిడిగా అయిపోయేలాగా చక్కగా ఇలా మగ్గిందనుకోండి, మనకి పచ్చివాసన అంతా పోయి మటన్ అయితే బాగుంటుంది. ఇది కారం వేయాలండి. ఇప్పుడు కారం నేను ఇంట్లోనే ఆడించుకుంటానండి, అంటే మిక్సీలోనే చేసుకుంటున్నాను నేను పాత వీడియో ఒకటి పెట్టానండి, నేనే ఇంట్లోనే కారం ఎలా తయారు చేసుకుంటాను అని.
నాకైతే అలాగ బయట కొనే కారం కన్నా ఇంట్లోనే తయారు చేసుకున్న కారం నాకు ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. అందుకైనా కొంచెం కష్టమైనా సరే కారంకి మిరపకాయలు కొనుక్కొని చక్కగా నేనే ఇంట్లో మిక్సీ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది కారం. తర్వాత రాళ్ళు ఉప్పు వేసానండి నేను. కారం వేసుకుని, కారం స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి. అది వేసిన తర్వాత రాళ్ళు ఉప్పు అయితే మనకి టేస్ట్ కూరలు చాలా బాగుంటాయండి. కూరకు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పక్కన, ఆ మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు. అయితే గరం మసాలా నేను మిక్సీ చేసింది వీడియో తీయడం మర్చిపోయాను. మనకి పని వేగా అయిపోతుంది కదా అని చెప్పేసి మనం తొందరగా ముందుగానే మిక్సీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. కానీ గరం మసాలా టేస్ట్ అయితే ఫ్లేవర్ మారిపోతుందండి. తర్వాత అది కూడా టేస్ట్ మారిపోయి అంత ఫ్లేవర్గా అనిపించదు నాకు. ఫ్రెష్గా మనం అప్పటికప్పుడే మనకి ఓపిక ఉంటే చక్కగా నూరింది వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ చేసుకొని అయినా సరే వేసుకుంటే బాగుంటుంది. మనం ఇలా ఉప్పు కారం అన్నీ వేసేసిన తర్వాత, మసాలా వేసిన తర్వాత స్మెల్ అయితే భలే అదిరిపోతుందండి. తర్వాత అది కొంచెం మనం కారం అన్నీ వేసిన వెంటనే నీళ్ళు వేసేయకుండా ఒక్క 2 నిమిషాలు అలాగా మనం మగ్గించామనుకోండి ఆ కారంలోని, చాలా బాగుంటుందండి టేస్టు. తర్వాత తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి. ఇది మటన్ చిన్ని పీసెసే కాబట్టి మనకి ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు. ఒక 1.5 గ్లాస్ అయితే వాటర్ నేను వేసుకున్నాను. అంటే కొంచెం ములిగేలాగా ఉడికేలాగా ఉంటే సరిపోద్దండి. ఇగోండి కరివేపాకు మా చెట్టుదే. కరివేపాకు చక్కగా కడిగి ఇందులోనైతే వేస్తాను నేను. చాలామంది ఉడికిపోయిన తర్వాత కానీ కూరలోని ముందుగానే వేసుకుంటారు, కానీ నేనైతే ఇలా వాటర్ వేసిన తర్వాతే కరివేపాకు వేస్తానండి. అప్పుడు వేస్తే మనకి అలా అందులోని మనకి కూరతో పాటు మగ్గుతుంది కాబట్టి ఫ్లేవర్ కరెక్ట్గా ఈ టైంలో అయితే దిగుతుంది. పచ్చిమిరపకాయలు కూడా అంతే. నేను ఇలా వాటర్ అంతా వేసిన తర్వాతే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుంటాను. అప్పుడు మనకి ఏమవుతుందంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోకుండా కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఎందుకంటే మిరపకాయలాగా ఉన్నట్టు ఉంటుంది మనకి. అందులోని ఉడుకుతుంది కదండి కూరతో పాటు, చాలా బాగుంటుంది. అబ్బా, ఎండాకాలం అండి, వంట గదిలో ఉండడం అంటే చాలా కష్టం. మధ్యలో వాటర్ కూడా తాగుతూ ఉండాలి. అదే పనిగా మనం వంట చేసుకుంటూ హడావిడిలో పడిపోకుండా. ఇంకా చికెను అయిపోయింది. మా వాడు రైస్ కదా, కింద నుంచి తెగ అరిచేస్తున్నాడండి వాడు పాపం. ఎందుకంటే మా వాడికి చికెన్ వండిన రోజు వాడికి ఎలా తెలిసిపోద్దో తెలియదు, కానీ 12 అవ్వకుండానే అరుస్తూనే ఉంటాడు. అంటే వాడి భాషలో పిలవడం అనమాట. ఎప్పుడెప్పుడు పెడతామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మనం పలకం కదా, అందుకోసం అని చెప్పి గట్టిగా అరుస్తూనే ఉంటాడు. మీకు వినపడుతుందో లేదో వీడియోలో, చాలా అరుస్తాడు. అదైతే చక్కగా ఈ కూర ఉడికేలోగా నేను వీడి పని అయితే పట్టుకుందామని మొత్తం అంతా రైస్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది ఫ్యాన్ కింద పెడతానండి, చల్లారుతుంది ఈలోగా. లేదంటే ఆడు టాప్ లేపేస్తున్నాడు కింద నుంచి. ఈలోగా కర్రీ ఎంతవరకు అయిందో చూద్దామండి. చక్కగా నీళ్ళన్నీ కూడా దగ్గరగా అయినాయి కదా. ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటుండగా మనం చిన్నిగా ముక్కలు, మామిడికాయ ముక్కలు ఉల్లిపాయల్లా కట్ చేసుకోవాలండి. ఆ కట్ చేసుకున్న ముక్కలన్నీ చక్కగా ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అప్పుడు చాలా బాగా ఉడుకుతుంది. మామిడికాయ కూడా మెత్తగా చక్కగా ఉడుకుతుంది. చూసారా, మామిడికాయ వేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. కొద్దిగా వాటర్ ఉంటుండగా మనం మూత పెట్టి సిమ్లో పెట్టేసుకోవాలి. మావాడు మా మ్యాక్స్ గడి ఈడేనండి, చాలా అల్లరోడు, అస్సలు మాట వినడు. రారా నిన్ను కట్టేస్తానంటే అస్సలు రానంటున్నాడు. అది రైస్ చూపించి ఇగో నీకు బువ్వ అని చెప్పంటే చూడండి ఎలా ఎగురుతున్నాడు. కూర్చోమంటే చక్కగా కూర్చున్నాడు కదా. అంత మంచోడేం కాదండి వీడు, చాలా అల్లరోడు. వాడికి అందులో కక్కలు ముక్కలు ఉన్నాయని చెప్పేసి కూర్చోమంటే కూర్చున్నాడు. లేదంటే అంత ఈజీగా వాడి మాట అస్సలు ఆలకించడు. నేను పరిగెట్టే కొలిది వాడు ఇంకా పరిగెడతా ఉంటాడు. బాగా అల్లరోడు. వాడికైతే రైస్ అంతా వేసి చల్లారిన తర్వాత చక్కగా ఇలా రైస్ వేసి వాడికి ముక్కలన్నీ కూడా కలిపి చూపించాలండి. చూపిస్తే చక్కగా తింటాడు. చూసారా, మంచోడండి. మనం అందులో చెయ్యి పెట్టిన వాడి కోసం ఏమి కూడా అనడు అసలు. కొన్ని కుక్కలైతే మాంసం ముక్కలు అవి ఉంటాయి, కొంచెం కరవడం అవి చేస్తాయి, కానీ
మా వాడికి చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ గారు చెప్పారు, పెడుతున్నప్పుడు ప్లేట్ని తీస్తూ పెడుతూ ఉండండి, మీరు చెయ్యట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అప్పుడు కరవకుండా ఉంటాయి దాని ప్లేట్ తీసినా కూడా అని. అందుకోసమని చెప్పేసి నేను మధ్య మధ్యలోని వాడి ప్లేట్లోని చేయి పెట్టి కలుపుతూ వాడికి ముక్కలు అవిని కూడా చిన్న చిన్న పీసెస్ చేసి పెడితే చక్కగా తిన్నాడు. వాడు తినేసిన తర్వాత నేను పైకి వచ్చి చూసుకున్నాను కూర ఎంతవరకు అయిందా అని. అబ్బా, కూర అంతా కంప్లీట్గా ఉడికిపోయిందండి. ఇంక ఇప్పుడు మనం ఏమైనా ఉప్పు కారం ఏమైనా అడ్జస్ట్మెంట్ కోసం చూసుకొని వేసుకోవాలి. తర్వాత చక్కగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర జల్లుకొని, చూసారా, ఇలా కొత్తిమీర అంతా కూడా జల్లుకొని కూరలో లైట్గా వాటర్ ఎక్కువ కాకుండా ఉంటుండగా స్టవ్ ఆఫ్ చేసేయడమేండి. అయిపోయింది కర్రీ. చాలా బాగుందండి. మటన్ మామిడికాయ కైమా అండోయ్. ఇంతకీ నేనేం చెప్పాలో మర్చిపోయాను. చూసారా, నా వీడియోస్ అన్నిటికీ కూడా వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ సరిగ్గా రావట్లేదు. వాటికి అసలు నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటో ఎవరు కూడా కామెంట్స్ కూడా ఏమీ చెప్పట్లేదు. నన్ను ఎంకరేజ్ చేయాలి, ఇంకా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరిగా నాకు నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. నేను ఏమైనా మార్చుకోగలిగితే మార్చుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.